జైపూర్ వేదికగా ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ టీం చరిత్ర తిరగరాసింది. 11 ఏళ్ల తర్వాత ఆ టీం క్వాలిఫైర్ 1కు దూసుకెళ్లిపారు. అద్భుతమైన ఆల్రౌండ్ షోతో ముంబై టీంను చిత్తుగా ఓడించి టాప్ 2ని కన్ఫర్మ్ చేసుకున్నారు. ఈ మ్యాచ్లో అయితే పీపీకేఎస్ టీం బ్రిలియంట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. విత్ ద బాల్ చూసుకున్నా, విత్ ద బ్యాట్ చూసుకున్నా అద్భుతమైన పెర్ఫార్మెన్స్. ఇన్ఫాక్ట్ ఫీల్డింగ్ కూడా టాప్ నాచ్ ఉంది. మరి ముఖ్యంగా ముంబై బ్యాట్స్మెన్ ట్యాకిల్ చేసిన విధానం అయితే అవుట్ స్టాండింగ్ అని చెప్పుకోవచ్చు. సో పంజాబ్ టీంకి అయితే ఇదొక హిస్టారిక్ విన్. వాళ్ళు ప్రీవియస్గా ఎప్పుడు 2014 సంవత్సరంలో ప్లే ఆఫ్స్కి వెళ్ళారు. అండ్ ఆ ప్లే ఆఫ్స్లోనే క్వాలిఫైర్ 1 ఆడారు అండ్ ఆల్సో ఫైనల్ కూడా ఆడారు. బట్ ఆ తర్వాత చూసుకుంటే వరుసగా 10 సంవత్సరాల పాటు వాళ్ళకి అసలు ప్లే ఆఫ్స్ ఊసే లేదు. కానీ ఈసారి చూసుకుంటే మాత్రం శ్రేయస్ అయ్యర్ క్యాప్టెన్సీలో ఏకంగా టాప్ 2కి దూసుకెళ్ళిపోయారు. సో నిజంగా ఇదైతే పంజాబ్ టీంకు ఒక బ్రిలియంట్ టర్న్ అరౌండ్ అని చెప్పుకోవచ్చు. వేరేజ్ ముంబై టీంకి చూసుకుంటే వాళ్ళకి టాప్ 2కి వెళ్ళడానికి ఆల్ స్టార్స్ రిలైనింగ్ అన్నట్టు అనిపించింది. అంటే గుజరాత్ టైటన్స్, పీపీకేఎస్ మరి ఆర్సీబీ ఈ 3 జట్లు వరుసగా మ్యాచ్లో ఓడిపోయి టాప్ 2కి వెళ్ళే అవకాశాన్ని పూర్తిగా ముంబై చేతిలో పెట్టారు. కానీ చివరికి ముంబై టీం ఏం చేసింది, తమ కాళ్ళ దగ్గరికి వచ్చిన అవకాశాన్ని తన్నిపడేశారు. సో నిజంగా ముంబై టీంకి అయితే ఇది ఒక డిసప్పాయింటింగ్ అవుట్పుట్ అని చెప్పుకోవచ్చు. పర్టికులర్గా వాళ్ళు టాప్ 2లో ఉన్నప్పుడు ఎక్కువగా కప్పులు గెలిచారు. అది ఎలిమినేటర్ ఆడవలసి వస్తే వాళ్ళు ఇప్పుడు కనీసం ఫైనల్కు కూడా వెళ్ళలేదు. అండ్ ఇంకా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ముంబై ఇండియన్స్ టీం ఇప్పుడు టాప్ 4కు క్వాలిఫై అయిన టీమ్స్ మ్యాచ్లు ఓడిపోయారు ఈ సీజన్లో. వాళ్ళు ఈ సీజన్లో గుజరాత్ టైటన్స్తో 2 మ్యాచ్లు ఆడారు, 2 ఓడిపోయారు. ఆర్సీబీతో ఒక మ్యాచ్ ఆడితే అందులో ఓడిపోయారు. అండ్ ఈ మ్యాచ్లో చూసుకుంటే పీపీకేఎస్ టీం మీద ఓడిపోయారు. సో ముంబై టీంకి అయితే సీజన్లో ఇప్పటివరకు టాప్ 4కు క్వాలిఫై అయిన టీమ్స్ మీద విజయాలే లేవు. దీంతో వాళ్ళు ఎలిమినేటర్ దగ్గర నుండి ఫైనల్కి వెళ్ళి కప్ కొట్టడం అనేది అంత సులువుగా ఉండదు. మెయిన్లీ మ్యాచ్లో టీం కొన్ని విభాగాల్లో తేలిపోవడం చూసాం. సో యాక్చువల్లీ మ్యాచ్లో ముంబై టీంకు ఎక్కడ కూడా కంటిన్యూస్ మూమెంటం దొరకలేదు. అంటే వాళ్ళు అంత బాగుంది, బాగానే ఆడుతున్నారు అనుకునే టైంలో బ్యాక్ ఫుట్ మీదకి వెళ్ళేవారు. సో ఈ మ్యాచ్లో అయితే పీపీకేఎస్ టీం టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నారు. అండ్ ఇదైతే వాళ్ళకి చాలా హెల్ప్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సెకండ్ హాఫ్లో చూసాం 2 ఫ్యాక్టర్ పడింది. దీంతో పిచ్ అనేది బ్యాటింగ్కి బాగా అనుకూలించింది. బట్ ఎనిమిది ముంబై టీంకి స్టార్ట్ చేసుకుంటే బాగానే వచ్చింది. ఒక ఎండ్లో రోహిత్ శర్మ కాస్త స్లోగానే స్టార్ట్ చేసినప్పటికీ రియాన్ రికల్టన్ చాలా మంచి షాట్స్ ఆడాడు. ఇన్ఫాక్ట్ 20 బాల్స్లోనే 27 రన్స్ కొట్టాడు. మెయిన్లీ ఫస్ట్ వికెట్కు 45 పరుగుల పార్ట్నర్షిప్ రావడం చూసాం. సో యాక్చువల్లీ ముంబై టీంకి ఒక డిస్ట్రక్టివ్ స్టార్ట్ రాలేకపోయినప్పటికీ మంచి స్టార్ట్ వచ్చిందని చెప్పుకోవచ్చు. ఈవెన్ రికల్టన్ అవుట్ అయిన తర్వాత కూడా రోహిత్ మరియు సూర్య మధ్య ఒక పార్ట్నర్షిప్ రావడం చూసాం. వీళ్ళిద్దరు కలిసి 2వ వికెట్కి 36 పరుగుల పార్ట్నర్షిప్ యాడ్ చేశారు. సో ముంబై టీం అయితే ఎర్లీగా వికెట్లు కోల్పోలేదు, చాలా మంచి ప్లాట్ఫామ్ని బిల్డ్ చేసుకున్నారు. బట్ ఎనివే రోహిత్ శర్మ అయితే తన రేంజ్ బ్యాటింగ్ చేయలేకపోయాడు, స్ట్రగుల్ అవుతూ ఆడాడు. 21 బాల్స్లో కేవలం 24 రన్స్ మాత్రమే కొట్టాడు. దీంతో స్కోరింగ్ రేట్ పెంచాల్సిన బాధ్యత అదనంలో ఉన్న బ్యాట్స్మెన్ మీద పడింది. అండ్ సూర్య చూసుకుంటే దీన్ని చాలా వరకు మేనేజ్ చేయగలిగాడు. అతను అగ్రెసివ్గానే బ్యాటింగ్ చేశాడు. మెయిన్లీ స్పిన్నర్స్ని సెటిల్ అవ్వకుండా స్వీప్ షాట్లు ఆడడం చూసాం. బట్ ఈ పార్ట్నర్షిప్ పెద్దగా మారుతుంది అనుకున్న టైంలో ముంబై టీంకి బ్రేక్ పడింది. అది కూడా సింగిల్ బ్రేక్ కాదు, డబుల్ బ్రేక్. హర్ప్రీత్ బ్రార్ బౌలింగ్లో రోహిత్ శర్మ అవుట్ అయిపోయాడు. అలాగే తర్వాత చూసుకుంటే తిలక్ వర్మ స్ట్రగుల్ అవ్వడం చూసాం. ఇన్ఫాక్ట్ తన అవుట్ అయిన విధానం బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఎంత లో ఆన్ కాన్ఫిడెన్స్ ఉన్నాడనేది. సో తిలక్ వర్మ ఆడిన షాట్ అయితే ఒక నథింగ్ షాట్, అసలు ఆ బాల్ని వదిలేసి ఉంటే సరిపోయేది. అయితే ఇలా క్విక్ టైంలో 2 వికెట్లు కోల్పోయినప్పటికీ వెంటనే విల్ జాక్స్ వచ్చి మళ్ళీ మూమెంటం అందించాడు. 8 బాల్స్లోనే 17 రన్స్ కొట్టాడు. దీంతో ముంబై టీం యొక్క స్కోరింగ్ రేట్ మరోసారి క్యాచప్ అయింది. ఓవర్కు 9 పరుగులు చొప్పున కొడుతూ వచ్చారు. అలాగే తర్వాత చూసుకున్న హార్దిక్ పాండ్యా మరియు సూర్యకుమార్ యాదవ్ మధ్య కూడా ఒక మంచి పార్ట్నర్షిప్ రావడం చూసాం. మెయిల్ హార్దిక్ పాండ్యాకి తను ఆడిన ఫస్ట్ బాల్కి లైఫ్ వచ్చింది. వైశాఖ్ విజయ్ కుమార్ ఒక తీసుకోవాల్సిన రిటర్న్ క్యాచ్ని డ్రాప్ చేశాడు. అండ్ దాన్ని క్యాపిటలైజ్ చేసుకున్న హార్దిక్ అయితే చాలా వరకు మంచి క్యామ్ ఇన్నింగ్స్ ఆడాడు. 15 బాల్స్లోనే 26 రన్స్ కొట్టాడు. సో ఇండియన్స్ ఇన్నింగ్స్ అయితే మరీ అంత వర్స్ట్గా సాగలేదు, అలాగని చెప్పి మరీ అంత బెస్ట్గా కూడా లేదు, అలా యావరేజ్గా వెళ్ళిపోతూ ఉన్నారు. అయితే వాళ్ళకి డెత్ ఓవర్స్లో యాక్సలరేట్ చేయగలిగే ఎబిలిటీ ఉంది. ఇన్ఫాక్ట్ చివరిగా ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో కూడా అదే చూసాం. వాళ్ళు డెత్ ఓవర్స్లోనే గేమ్ని యాక్సలరేట్ చేసి 200 కంటే పెద్ద స్కోర్ని కొట్టారు. కానీ మ్యాచ్లో చూసుకుంటే మాత్రం ఈ విషయంలోనే ముంబై టీంకి బ్యాక్ ఫైర్ అయింది. వాళ్ళ డెత్ ఓవర్స్లో ఎక్కువ రన్స్ కొట్టలేకపోయారు. ఎక్సెప్ట్ 19th ఓవర్, మిగతా ఓవర్స్లో పెద్దగా రన్స్ రాలేదు. సో ఎప్పుడైతే 17 ఓవర్లో మార్కెన్సన్ హార్దిక్ పాండ్యా వికెట్ తీశాడో దాన్ని ఫాలోఅప్ చేస్తూ జైమిసన్ ఒక మంచి ఓవర్ వేయడం చూసాం. అతను 18 ఓవర్లో కేవలం 5 పరుగులు మాత్రమే చేశాడు. ఇన్ఫాక్ట్ ఒక వికెట్ కూడా వచ్చిండేది, కానీ నేహల్ వద్ద క్యాచ్ డ్రాప్ చేశాడు స్కైదే. బట్ ఎనిమిది తర్వాత పెనాల్టిమేట్ ఓవర్లో రన్స్ పోవడం చూసాం. 19 ఓవర్లో నమ్మందిర్ మరోసారి విజృంభించాడు, వరుసగా 2 సిక్స్లు కొట్టాడు. అలాగే తర్వాత స్కై కూడా 2 4లు కొట్టాడు. దీంతో ఒక్క ఓవర్లోనే 23 రన్స్ వచ్చేసాయి. సో ఓవర్ ముందు ముంబై టీం స్కోర్ చూసుకుంటే 158గా ఉంది. బట్ ఈ ఓవర్ తర్వాత 181కి వెళ్ళిపోయింది. దీంతో మరోసారి ఢిల్లీ మీద కొట్టినట్టు 200 పక్కా కొట్టేస్తారేమో అనుకున్నాం. బట్ అగైన్ మళ్ళీ లాస్ట్ ఓవర్లో ముంబై టీం మూమెంటం కోల్పోయింది. హర్షదీప్ సింగ్ వచ్చి ఒక మైండ్ బ్లోయింగ్ ఓవర్ వేశాడు. కేవలం 3 పరుగులు మాత్రమే ఇవ్వడం కాదు, 2 వికెట్లు కూడా తీసుకున్నాడు. సో యాక్చువల్గా ముంబై టీంకి ఓవర్ నెంబర్ 18 మరియు ఓవర్ నెంబర్ 20 ఈ 2 ఓవర్స్లో కలిపి 8 పరుగులు మాత్రం వచ్చాయి. అంటే ఓవరాల్గా వాళ్ళకి లాస్ట్ 3 ఓవర్స్లో చూసుకుంటే 31 పరుగులు వచ్చినట్టు అయింది, విచ్ మీన్స్ ఓవర్కి 10 చెప్పినే కొట్టారు. సో ముంబై టీం అప్పటివరకు 8.5 రన్ తాడి లాస్ట్ 3 ఓవర్స్లో 10 రన్ తాడితే 200 రాదు. వాళ్ళు లాస్ట్ 3 ఓవర్స్లో ఒక 40 to 45 రన్స్ కొట్టుంటే అప్పుడు 200 వచ్చిండేది. సో మనం వీడియో స్టార్టింగ్లో చెప్పుకున్నట్టే ముంబై టీం ఆ మూమెంటంని సస్టైన్ చేయలేకపోయింది. అంటే వాళ్ళ ఓవర్లో బాగా కొట్టేవారు, బట్ నెక్స్ట్ ఓవర్లో దాన్ని కంటిన్యూ చేయలేకపోయేవారు, మళ్ళీ రన్స్ తక్కువ వచ్చేవి. సో విధంగా వాళ్ళ బ్యాటింగ్ ఆన్ అండ్ ఆఫ్గా వెళ్ళడం వల్లే టీంకి అనుకున్న స్కోర్ రాలేదు. డెఫినెట్లీ ఒక 20 రన్ షాట్ అని చెప్పుకోవచ్చు. బట్ ఎనివే సూర్య అయితే మరోసారి ఒక మంచి 50 కొట్టాడు. చివరిలో ఇన్నింగ్స్ని సరిగ్గా ఫినిష్ చేయలేకపోయాడు, కానీ చాలా మంచి ఇన్నింగ్స్ ఆడాడని చెప్పుకోవాలి. ఇన్ఫాక్ట్ ఇన్నింగ్స్ ద్వారా స్కై సచిన్ టెండూల్కర్ రికార్డును కూడా బ్రేక్ చేశాడు.
అదేంటంటే ఈ మ్యాచ్ ముందు వరకు ముంబై టీంకు ఒక సీజన్లో ఎక్కువ రన్స్ కొట్టిన బ్యాట్స్మెన్గా సచిన్ ఉండేవాడు. మరి ఇప్పుడు చూసుకుంటే సూర్యకుమార్ యాదవ్ ఆ రికార్డును బ్రేక్ చేశాడు. 640 రన్స్ కంప్లీట్ చేసి ముంబై టీం తరపున ఒక సీజన్లో ఎక్కువ రన్స్ కొట్టిన బ్యాట్స్మెన్గా రికార్డును క్రియేట్ చేశాడు. ఇక పంజాబ్ బౌలింగ్ విషయానికి వస్తే వాళ్ళ లైనప్లో మార్పులు చూసాం. మెయిన్లీ మనం ప్రీవీడియోలో మాట్లాడుకున్నాం మొహమ్మద్ జై ప్లేస్లో జేమిసన్ తీసుకురావాలని చెప్పి, అండ్ ఎగ్జాక్ట్లీ వాళ్ళు అదే చేశారు. అలాగే ఈ మ్యాచ్లో రెండో స్పిన్నర్ వద్దనుకుని 4వ పేస్ బౌలింగ్ ఆప్షన్గా వైశాఖ్ విజయ్ కుమార్ని తీసుకున్నారు. సో 2 మూవ్స్ కూడా కొంతవరకు పంజాబ్ టీం యొక్క బౌలింగ్ని స్ట్రెంథన్ చేసింది. ఈవెన్ వాళ్ళకి చాలా ఫింగర్ ఇంజరీ కారణంగా అందుబాటులో లేకపోయినప్పటికీ పంజాబ్ టీం చాలా బాగా మేనేజ్ చేయగలిగారు. పర్టికులర్గా మరోసారి హర్షదీప్ సింగ్ మరి మార్కెన్సన్ ఈ కాంబినేషన్ అందరగొట్టేసింది. ఎదురు తలో 2 వికెట్లు తీసుకున్నారు. మెయిల్ హర్షదీప్ స్టార్టింగ్లో మంచిగా బౌలింగ్ వేశాడు. అలాగే లాస్ట్ ఓవర్ అయితే అబ్సల్యూట్లీ మైండ్ బ్లోయింగ్ అని చెప్పుకోవచ్చు. హర్షదీప్ సింగ్ అయితే కేవలం 4 ఓవర్స్లో 28 రన్స్ మాత్రమే 2 వికెట్స్ తీసుకున్నాడు. అండ్ మార్కెన్సన్ చూసుకుని ఇంపార్టెంట్ టైంలో క్రూషియల్ వికెట్స్ తీసుకున్నాడు. ఎస్పెషల్ హార్దిక్ పాండ్యా వికెట్ ఒక గేమ్ చేంజింగ్ మూమెంట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే వికెట్ పడిన తర్వాత ముంబై టీం ఒక 10 బంతుల పాటు మొమెంటం కోల్పోవడం చూసాం. అలాగే స్టార్టింగ్లో రియాన్ రికల్టన్ అవుట్ చేసి ఇనిషియల్ బ్రేక్ ఇచ్చింది కూడా అతనే. సో మార్కెన్సన్ అయితే 4 ఓవర్స్లో 34 రన్స్ మాత్రమే 2 వికెట్స్ తీసుకున్నాడు. అండ్ ఈ మ్యాచ్లో పంజాబ్కి బెస్ట్ పార్ట్ ఏంటంటే వాళ్ళకి తోడుగా మంచి సపోర్ట్ వచ్చింది. హర్ప్రీత్ బ్రార్ 4 ఓవర్స్లో 36 రన్స్ మాత్రమే 1 వికెట్ తీసుకున్నాడు. అండ్ వైశాఖ్ విజయ్ కుమార్ కూడా 2 వికెట్స్ తీసుకున్నాడు. ఎస్పెషల్లీ తను వేసిన ఫస్ట్ 3 ఓవర్స్లో చూసాం కేవలం 21 రన్స్ మాత్రమే 2 వికెట్స్ తీసుకున్నాడు. మెయిన్ మిడిల్ ఓవర్స్లో ముంబై టీం యొక్క మొమెంటంను బ్రేక్ చేసింది అతనే. బట్ చివరిలోనే ఒక ఓవర్లో రన్స్ ఇచ్చేశాడు. అలాగే జేమిసన్ చూసుకుని స్టార్టింగ్ 3 ఓవర్స్లో ఎక్కువ రన్స్ ఇచ్చినప్పటికీ తను వేసిన లాస్ట్ ఓవర్ అద్భుతం. కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చాడు 18 ఓవర్లో. యాక్చువల్గా పంజాబ్ బౌలింగ్ కాంబినేషన్ బాగా కుదిరింది. క్రూషియల్ టైంలో మంచి ఓవర్స్ వేశారు. దీనివల్ల ముంబై టీం యొక్క స్కోర్ 200 దాటకుండా ఆగిపోయింది. అలాగే ఫీల్డింగ్ విషయంలో చూసుకుంటే పంజాబ్ ఫీల్డర్స్ గ్రౌండ్ ఫీల్డింగ్ బీభత్సంగా చేశారు. అసలు 100% కమిట్మెంట్తో బాల్ బౌండరీ దాటడం అనే రేంజ్లో ఫీల్డింగ్ చేశారు. ఈవెన్ అహ్లాదర్ ఒక క్యాచ్ డ్రాప్ చేసినప్పటికీ అంతకుముందు ఒక బ్రిలియంట్ క్యాచ్ తీసుకోవడం చూసాం. సో ఓవరాల్గా పంజాబ్ టీంకి చూసుకుంటే 19th ఓవర్ తప్పిస్తే మిగతా గేమ్ని బాగానే కంట్రోల్ చేయగలిగారు. మెయిల్ 2 ఓవర్స్ దాని స్కైన్ యాక్సలేట్ చేయకుండా ఆపన్ అవ్వడం వల్ల పంజాబ్ టీం ఈ మ్యాచ్ గెలిచారు. అండ్ ఆల్సో వాళ్ళ కెప్టెన్ శ్రేయస్కు క్రెడిట్ ఇవ్వాలి. మెయిల్ అతనుకున్న 5 బౌలింగ్ ఆప్షన్స్ను బాగా రొటేట్ చేశాడు. అండ్ ఆల్సో అతని ఫీల్డ్ ప్లేస్మెంట్స్ కూడా చూసాం చాలా వరకు అటాకింగ్గా పెట్టాడు. సో లాస్ట్ మ్యాచ్లో పంజాబ్ టీం ఓడిపోయిన తర్వాత ఈ మ్యాచ్ కోసం శ్రేయస్ చాలా మంచి ప్లానింగ్తో వచ్చినట్టుగా అనిపించింది. బౌలింగ్లో మార్పులు చేశాడు. అలాగే బౌలర్స్ని మంచిగా రొటేట్ చేశాడు. ఇక చేజింగ్లో చూసుకుంటే పీబీకేఎస్ టీంకు అంత బ్లిస్టరింగ్ స్టార్ట్ అయితే రాలేదు. మెయిన్లీ సెకండ్ ఓవర్ మిడన్ ఓవర్ అవడం చూసాం. ప్రభ్ సిమ్రాన్ సింగ్ చాలా స్ట్రగుల్ అవుతూ బ్యాటింగ్ చేశాడు. సో స్టార్టింగ్ 4 ఓవర్స్లో అయితే ప్రభ్ సిమ్రాన్ సింగ్ ఎక్కువ స్ట్రైక్ తీసుకున్నాడు. బట్ రన్స్ కొట్టలేకపోయాడు. కానీ అదరంలో చూసుకుంటే మాత్రం ప్రియాంశ్ ఆర్య గ్లోరియస్ షాట్స్ ఆడడం చూసాం. ఎస్పెషల్లీ బౌల్ట్ బౌలింగ్లో ఫస్ట్ ఓవర్లో 2 షాట్లు కొట్టాడు స్క్వేర్ ఆఫ్ ది వికెట్. అవైతే అమోఘం. నిజంగా ప్రియాంశ్ ఆర్య దగ్గర నుండి అంత క్లాస్ బ్యాటింగ్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో యాక్చువల్లీ ఈ మ్యాచ్లో ప్రియాంశ్ ఆర్య రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఒక క్లాస్ ఇన్నింగ్స్ ఆడాడని చెప్పుకోవాలి. ఎక్కడ కూడా బండ కొట్టుడు కోసం వెళ్ళలేదు. మంచిగా బాల్ని టైం చేస్తూ తక్కువ రిస్కుంటే షాట్స్ ఆడాడు. ఇన్ఫాక్ట్ ప్రభ్ సిమ్రాన్ సింగ్ మరియు జాస్ ఇంగ్లీష్ వీళ్ళిద్దరూ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ప్రియాంశ్ ఆర్యకి ఎక్కువ స్ట్రైక్ రాలేదు. మెయిల్ అతని కంటే వెనకాల వచ్చిన జాస్ ఇంగ్లీష్ ప్రియాంశ్ ఆర్య కంటే ఫస్ట్ 50 కొట్టడం చూసాం మనం. సో యాక్చువల్లీ చాలామంది ప్రియాంశ్ ఆర్య ఒక యాంకర్ ఇన్నింగ్స్ ఆడాడేమో అనుకుంటారు. జాస్ ఇంగ్లీష్ డామినేట్ చేసి ఆడేశాడు, ప్రియాంశ్ ఆర్య సపోర్ట్ ఇచ్చాడని చెప్పి అనుకోవచ్చు. బట్ నిజానికి ప్రియాంశ్ ఆర్య ఇంగ్లీష్ కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశాడు. అతను కేవలం 35 బాల్స్లోనే 62 రన్స్ కొట్టాడు. సో యాక్చువల్లీ ప్రియాంశ్ ఆర్య సెకండ్ ఫిడిల్ ఇన్నింగ్స్ ఆడలేదు. అతనికి స్ట్రైక్ తక్కువ వచ్చింది అంతే. అదర్వైజ్ తన ఇన్నింగ్స్ కూడా ఒక మ్యాచ్ విన్నింగ్ నాక్ అని చెప్పుకోవచ్చు. బట్ ఎనివే ఆ క్విక్ ఫైర్ మూమెంట్ని తీసుకొచ్చింది మాత్రం జాస్ ఇంగ్లీషే. తను బ్యాటింగ్కి వస్తే అద్భుతమైన షాట్స్ కొట్టాడు. మళ్ళీ 360 డిగ్రీస్లో రన్స్ కొట్టడం చూసాం. సో ఎండ్లో ప్రియాంశ్ ఆర్య క్లాసికల్ డిస్ట్రక్షన్ చేస్తే అదే రెండులో జాస్ ఇంగ్లీష్ ఉతికారేశాడు. అంటే మాస్ కొట్టాడు. పర్టికులర్గా వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ చేసుకుంటే చాలా తెలివిగా సెలెక్టెడ్ బౌలర్స్ని కొట్టారు. అంటే ఏ బౌలర్స్ని టార్గెట్ చేస్తే తక్కువ రిస్క్తో కొట్టొచ్చు ఆ బౌలర్స్ని టార్గెట్ చేసి కొట్టారు. మెయిలీ మిచెల్ శాంట్నర్ని సెట్ కానివ్వకుండా చేయడం ఆ టీంకు బాగా ప్లస్ అయింది. సో ఎండ్లో ఆబ్వియస్లీ బుమ్రా మంచిగా బౌలింగ్ చేస్తాడు. అతను కొట్టడం కష్టమే. దీంతో పంజాబ్ టీం మిగతా బౌలర్స్ని ఖచ్చితంగా అటాక్ చేయాలి. అలా కాకుండా మిగతా బౌలర్స్ కూడా రెస్పెక్ట్ ఇస్తే ఆ టీం మొత్తానికి రన్స్ రావడం ఆగిపోతాయి. దీనివల్ల వికెట్స్ పడినా పర్వాలేదని చెప్పి మిచెల్ శాంట్నర్ని అటాక్ చేయడం చూసాం. సో జాస్ ఇంగ్లీష్ మరియు ప్రియాంశ్ ఆర్య అయితే చాలా మంచి గేమ్ ప్లాన్ ఆడారు. అండ్ వాళ్ళకి లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కూడా బాగా వర్కౌట్ అయింది. ఇన్ఫాక్ట్ ఇద్దరు కలిసి 2 వికెట్కి 109 పరుగులు పార్ట్నర్షిప్ యాడ్ చేసి అక్కడే గేమ్ని ఫినిష్ చేశారు. ఈవెన్ ఈ పార్ట్నర్షిప్ తర్వాత ఇద్దరు అవుట్ అయిన శ్రేయస్ అయ్యర్ వచ్చి గేమ్ని ఫినిష్ చేయడం చూసాం. 16 బంతుల్లో 26 పరుగులు చేశాడు. ఎస్పెషల్లీ ప్రెజర్ పెరగనకుండా చూసుకున్నాడు. సో పంజాబ్ బ్యాట్స్మెన్ అయితే టార్గెట్కి తగ్గట్టు చాలా సెన్సిబుల్గా బ్యాటింగ్ చేశారు. ఇలాంటి హై ప్రెజర్ ఉండే గేమ్లో ఎక్కడ కూడా ప్రెజర్ ఫీల్ అవ్వకుండా మంచి ప్లానింగ్తో వచ్చి ఆడారు. ఇక ముంబై టీం బౌలింగ్ విషయానికి వస్తే కేవలం బుమ్రాకు మాత్రమే రెస్పెక్ట్ దొరికింది. అతను 4 ఓవర్స్లో 23 రన్స్ మాత్రమే ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. బట్ మిగతా బౌలర్స్ అందరూ కూడా రన్స్కి వెళ్ళారు. ఎస్పెషల్లీ దీపక్ చహర్ బౌలింగ్ చూసాం. ఒక మిడిల్ ఓవర్ వేసినప్పటికీ తర్వాత చాలా ఎక్కువ రన్స్ ఇచ్చేశాడు. అలాగే బౌల్ చూసుకున్న కన్సిస్టెన్సీ చూపించలేకపోయాడు. ఆల్మోస్ట్ తను వేసిన ప్రతి ఓవర్స్లో కూడా రన్స్ కొట్టారు. ఇక మిగతా వాళ్ళు హార్దిక్ పాండ్యా చూసుకున్న, అశ్విని కుమార్ చూసుకున్న, విల్ జాక్స్ చూసుకున్న వీళ్ళందరూ కూడా రన్స్ ఇచ్చారు. మెయిలీ ముంబై టీం గ్యాంబ్లింగ్ తీసుకుంది. 5వ పేస్ బౌలింగ్ ఆప్షన్గా అశ్విని కుమార్ని తీసుకున్నారు. యాక్చువల్లీ హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేసేలా ఉంటే ముంబై టీంకి 5 పేస్ బౌలింగ్ ఆప్షన్స్ అవసరం లేదు. వాళ్ళైతే కరణ్ శర్మను ఆడించి ఉండాల్సిందే. మళ్ళీ జాస్ ఇంగ్లీష్కి అతను మంచి మ్యాచ్అప్ అయి ఉండేవాడు. బట్ ఎన్ని ముంబై టీం ఆ పార్ స్కోర్ని అయితే కొట్టలేకపోయింది. ఈ పిచ్ మీద టార్గెట్ని డిఫెండ్ చేసుకోవాలంటే కనీసం 200 స్కోర్ అయినా ఉండాలి. పర్టికులర్గా సెకండ్ హాఫ్లో పిచ్ బ్యాటింగ్కి బెటర్ అవ్వడం చూసాం.
సో క్లియర్లీ మ్యాచ్లో పంజాబ్ టీం అయితే ముంబై టీం కంటే బెటర్ హోంవర్క్ చేసుకొచ్చారు అండ్ వాళ్ళ ప్లాన్స్ని ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయగలిగారు. వేరేజ్ ముంబై టీం చూసుకుంటే కాస్త లైట్ తీసుకున్నట్టు అనిపించింది. అంటే మనకు టాప్ 12 వచ్చేస్తుందిలే అనే ధీమత అన్నట్టు అనిపించింది. దీనివల్ల టీం అనుకున్న రీతిలో పెర్ఫామ్ చేయలేకపోయారు. ఎనివే ఎండ్ ఆఫ్ ది డే చూసుకుంటే క్వాలిఫైర్ వల్ల ఒక స్పాట్ ఫిక్స్ అయిపోయింది అండ్ ఎలిమినేటర్లో చూసుకుని ఒక స్పాట్ ఫిక్స్ అయిపోయింది. మిగతా స్పాట్స్ ఈ రోజు మ్యాచ్తో తేలిపోతాయి. అంటే ఈరోజు ఆర్సీబీ గెలిస్తే వాళ్ళు క్వాలిఫైర్ 1 ఆడతారు, లేకపోతే గుజరాత్ టైటన్స్ టీం క్వాలిఫైర్ 1 ఆడతారు. సో మ్యాచ్ గురించి మరిన్ని విషయాలు నెక్స్ట్ రాబోయే ప్రివ్యూ వీడియోలో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.